Audio Jungle. Audio Jungle. హే గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి సమ్మర్ స్పెషల్ డీజర్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ డీజర్ట్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా దాని తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా మీరు మిల్క్ మేడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మరొక బౌల్ తీసుకొని మీరు తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి మీరు కస్టర్డ్ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్లో కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసి కస్టర్డ్ పౌడరు పాలు రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కస్టర్డ్ అయితే చల్లారే కొద్దీ చిక్కపడుతుంది. ఈ కస్టర్డ్లో ఎన్ని ఎక్కువ రకాల ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ఉన్నాయి, నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంటే వేసుకోండి. తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన కస్టర్డ్ మిల్క్ని ఫ్రూట్స్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా వేడిగా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.